A7 న్యూస్ ఆంధ్ర. సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ రివ్యూ పిటిషన్ కొట్టివేసినంత మాత్రాన ఇది మన ఓటమి కాదు. ధైర్యం వహించండి. కోర్టు తన విషయంలో ఏదైనా సూత్రపరమైన తప్పిదం చేసిందని అనుకుంటే చివరి అస్త్రంగా క్యూరేటివ్ పిటిషన్ వేయవచ్చు. ఖచ్చితంగా క్యూరేటివ్ పిటిషన్ వేయాలి. పిటిషన్దారుడి అర్హత ఉంది అని కోర్టు నిర్ధారించుకున్న తర్వాత విచారణ జరుగుతుంది. కోర్టు నమ్మని పక్షంలో పిటిషన్దారులతో లక్షల్లో జరిమానా విధిస్తుంది. 1999 నుండి మాల మహాసభ కోర్టుల ద్వారా పోరాటం చేస్తూనే ఉంది. మాల మహాసభ జాతీయ అధ్యక్షులు మల్లెల వెంకట్రావు గారు 1999 నుండి వర్గీకరణ వ్యతిరేకంగా అనేక రకమైన పోరాటాలు చేయటమే కాకుండా హైకోర్టులోను, సుప్రీంకోర్టులోను కేసులను వేయటం జరిగింది. విజయం సాధించాము. 1/8/2024 సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సమీక్షించుకోవాలని కోరుతూ 7/8/2024 రివ్యూ పిటిషన్ వేయటం జరిగింది. అయితే అర్హులైన, సరైన గ్రౌండ్స్ ఉన్న మల్లెల రెండవ పిటిషన్ రావటం, మొదటి పిటిషనర్ అర్హత గల మరైనా గ్రౌండ్ లేకపోవటం వల్ల కూడా మిగిలిన 32 పిటిషన్లు అన్ని తిరస్కరించడం జరిగింది. 2024లో మనకు అనుకూలంగా వచ్చిన తీర్పు విచారణ సమయంలో మల్లెల వెంకట్రావు గారికి నోటీస్ ఇవ్వాలి. అది జరగలేదు. ఏ విధమైన స్టడీ చేయకుండా 32 పిటిషన్లు తిరస్కరించటం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. ఈ పరిస్థితిలో కోర్టులో క్యూరేటివ్ పిటిషన్ వేసే అర్హత మాల మహాసభకే ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రజాక్షేత్రంలో ఒకటిగా కలిసి కోర్టులో పోరాడుదాం.